మేమైతే రైల్వే ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చామండి. ఈ రైల్వే ఇన్స్టిట్యూట్లో లోపల ఇలా ఉంటుంది గ్రౌండ్. మా ఆయన అయితే అక్కడ ఉన్నాడు, ఆయన చెప్తున్నారు చూడండి. లోపలికి అయితే వెళ్ళారు. మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. మా గౌతము పిల్లలు అక్కడైతే ఉన్నారు, ఆడుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు మీరు కూడా మీ పిల్లల్ని ఇలా ఆట కోసమని తీసుకొని పోతూ ఉండండి. ఈరోజైతే సండే రథసప్తమి. ఆ సందర్భంగా ఇక్కడ బాగా వేడుకైతే ఘనంగా జరిపారు. యోగాకు సంబంధించినటువంటి వాళ్ళంతా మేము కూడా పార్టిసిపేట్ అయితే చేసాము. ఎందుకంటే మేము కూడా యోగా క్లాసెస్కి అటెండ్ అయితే అవుతున్నాము. లోపలికైతే వచ్చామండి. పిల్లలు అక్కడ వాడు స్కిప్పింగ్ ఆడుతున్నాడు. వాడి కాళ్ళు పొంది ఎట్లా ఆడుతున్నాడు అబ్బా. ఆడద్దు తిరుమల, ఆడద్దు. మా చిన్నోడు ఇంకా వద్దులే, వాని ఉల్లాసం ఉత్సాహం చూడలేని. ఇంకా అబ్బబ్బబ్బో ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ చూడలేము ఇంకా అసలు. అబ్బా అలసిపోయినాడు పిల్లోడు. అయ్యయ్యయ్య పరిగెత్తి ఆటలాడి సూర్యుడు నీవు మొక్కుతున్నాడు చూడండి. ఈరోజు మళ్ళీ శక్తి వచ్చేసింది, సూర్యుడు శక్తి ఇచ్చేసినాడు. అంత పైకి ఎక్కుతావా? అగ్గో ఆట ఆడుతున్నారు చూడండి. అదేమో త్రోబాలా? త్రోబాల్ కాదు, అది వాలీబాలా? త్రో చేసుకుంటున్నట్టు మనకు అంతగా తెలియవు ఆటల గురించి. వాలీబాల్ అంటండి, ఆడ క్రికెట్ ఆడుతున్నారు. సండే టైం ఇక్కడ బాగా పిల్లలకు ఆట సమయం బాగుంటుంది. గౌతమ్ నన్ను తీయే, నన్ను మధ్యలో తీయి, స్టాప్ చేయకుండా. ఓకే ఓకే. చూడండి, యోగాకు సంబంధించినటువంటి మా యోగా సెంటర్ వాళ్ళు అంతా ఆయనేనండి. యోగాని మెయిన్గా నేర్పిస్తారు. అక్కడ ఉన్నారు కదా ఆయన, మేడం గారు. వీళ్ళు ఎక్కువగా నేర్పిస్తారండి. అదే అవుతాం ఆయన ఇన్స్టిట్యూట్ అండి అంతా. దా